అది. అలా అటు మెలోడీ అన్నా, రిథమ్ అన్నా ఎక్కడ ఒక ఎవరైనా పాడుతున్న మా ఊర్లో ఎక్కువ జానపద గీతాలు, ఒగ్గు కథలు, కోలాటము, వీధి నాటకాలు అంటారు కదా! బాగోతులు అంటారు మా ఊర్లో. రైట్. అవన్నీ ఇంకా నాకు బాగా ఆకట్టుకునేవి. ఎక్కడ సౌండ్ వస్తే అక్కడికెళ్ళిపోయేవాడిని నేను. హ్మ్. డోలు కొడుతున్నా అక్కడెళ్ళి నించొని అలా చూసేవాడిని. వచ్చి ఏదన్నా మళ్ళీ తీసుకొని దాన్ని అనుకరించి వాయించేవాడిని. ఇలా వాళ్ళు పాడిన ఒగ్గు కథలు మళ్ళీ నేను మా ఫ్రెండ్స్ అందరిని కూర్చోబెట్టుకొని ఏదో ఆశువుగా ఒక నరేట్ చేస్తూ పాడేవాడిని. అలా అంటే హమ్ చేయటం. హమ్ చేయడం. అప్పుడు నేను విన్న పాటల్లో బాగా నేను మీకిష్టమైంది. ఫస్ట్ నేను పాడుకున్న పాటలు ఆ! జానకమ్మ గారియి. జానకమ్మ గారివి. హ్మ్. హ్మ్. గున్న మావిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గూటిలోన రామచిలకుంది, ఒక గూటిలోన కోయిలుంది. చిన్నప్పుడు నేను పాడిన పాట. హ్మ్. తర్వాత ఎవరైనా భక్తి పాట పాడమన్నప్పుడు నడిరేయి ఏ జాములో స్వామి నిన్ను చేర దిగి వచ్చును, తిరుమల శిఖరాలు దిగి వచ్చును. ఇది ఘంటసాల గారు అవును. జానకమ్మ గారు పాడింది. జానకమ్మ. అలాగే బాలు గారు పాడినవి కొన్ని, ఘంటసాల గారు పాడినవి కొన్ని, ఇలా సుశీలమ్మ గారివి, హ్మ్. ఇలా అవే కదా! అవి వింటూ, అవి పాడుతూ ఏదైనా కాంపిటీషన్స్ అయినా మా స్కూల్ కాంపిటీషన్స్ ఇవే పాడి చిన్న చిన్న ప్రైజులొచ్చేవి నాకు. అలా అంటే జానకమ్మ గారితో ఫస్ట్ పరిచయం ఆ! రేడియోలో. జానకమ్మ గారు పాడిన పాటే అని ఎలా గుర్తించగలిగేవారు? అప్పుడు రేడియోలో ప్రతి పాటకి ఇచ్చేవారు. రచన ఎవరు, సంగీతం సంగీతం ఎవరు, ఎవరు? గాయని, గానం ఎవరు గాయకులెవరు? అనేది ఇచ్చేవారు. ఖచ్చితంగా హ్మ్. అనౌన్సర్ చెప్పేవారు. అవును. ఇప్పుడు డైరెక్ట్ సాంగ్స్ వస్తున్నాయి గానీ, డైరెక్ట్. అప్పుడు ప్రతి వివరం మనకొచ్చేవి. హ్మ్. అప్పుడే అందుకే అంటే జానకమ్మ అభిమానం అనేది గొంతు ద్వారా వచ్చిన పాట ద్వారా వచ్చిందా? లేకపోతే వాళ్ళ వ్యక్తిత్వం తెలిసిన తర్వాత వచ్చిందా? ఎలా దాన్ని ఏ రకంగా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చనంటారక్కడ? అసలు ఆవిడ పాడుతుంటేనే ఆ పాటనే ఒక న్యాచురల్ వాయిస్ యెస్. కల్చర్ అది. అంటే ఇప్పుడు ఒక కోయిల కూస్తుంటుంది. అవును. మనకి ఒక చందమామను చూస్తాము. ఒక మంచి గాలి అలా ప్రశాంతంగా ఆరు బయట పొలాలపై నుంచి వచ్చే గాలి. వీటిని చూసి మనము ఇంకా ప్రేమించాలా వద్దా అని అనుకుంటాము. అనుకోం కదా! అవును. అలాగే జానకమ్మ గారి గొంతులోంచి వచ్చే ఆ నాదం వింటే చాలు. హ్మ్. అది ఆటోమేటిక్‌గా దాని ప్రేమలో పడిపోతాం. అవును. అంత ఆహ్, న్యాచురల్ వాయిస్ కల్చర్. అసలు అలా వెళ్ళిపోయేది గుండెల్లోకి. సో, ఫస్టు ఆమె గానానికే ముగ్ధులైపోయేవారు. ముగ్ధులైపోయేవాళ్ళం. హ్మ్. ఇంకా ఆవిడ పాటలు నాకు పాడడం వచ్చు కాబట్టి చిన్నప్పటి నుంచి నా గొంతులో శృతి ఉంది కాబట్టి, హ్మ్. మా నాన్నగారు హరికథలు చెప్పేవారు. హ్మ్. కృష్ణమాచార్యులు గారు. ఓకే. మా అమ్మగారు యశోదమ్మ గారు యశోద. మంగళహారతులు పాడేవారు. హ్మ్. అట్లా నాకు కొంచెం కొంచెం ఆ పాటలు నేర్చుకుంటూ ఉండేవాడిని. ఆహ్, అలాగే ఈ పాటలు. హ్మ్. కాబట్టి జానకమ్మ గారు ఫస్టు అలా ఆవిడ పాటలు నేను వినడము, ఆవిడ పాటలు నేను చిన్నప్పుడు పాడడము, అలా పరిచయం. అలా వాయిస్ పరిచయం. వాయిస్ పరిచయం. తర్వాత నేను హైదరాబాద్‌కొచ్చాక నేను సంగీతం నేర్చుకోవడం మా గురువుగారులు ఓరుగంటి లీలావతి గారు, కిట్టప్ప గారు, అవును. సాయిబాబా గారు, వాళ్ళ దగ్గర సంగీతం నేర్చుకుంటూ పాటలు పాడుతూ ఉండాను. మా సాయిబాబా గారు మా గురువు గారికి జానకమ్మ గారు బాగా ప్రత్యక్షంగా పరిచయం. మీరెక్కడన్నా కలిసారా ఆవిడని? ప్రత్యక్షంగా ఆవిడ కాన్సర్ట్స్ ఉన్నప్పుడు కలిసాను. కన్సర్ట్స్ ఉన్నప్పుడు. ఓకే. ఇక్కడ వచ్చినప్పుడు కలిసాను. హ్మ్. తర్వాత హైదరాబాద్‌లోనే హ్మ్. నేను కలిసింది. హైదరాబాద్‌లోనే. హ్మ్. హైదరాబాద్‌లో కలిసాను. హ్మ్. తర్వాత ఇక నేను తర్వాత పాడుతా తీగల పాడడము అవును. ఇవన్నీ ఆవిడ జరిగిన తర్వాత జడ్జిగా రావటం. అప్పటినుంచి జానకమ్మ గారు రావడము, ఆవిడని చూడడము, పలకరించడం ఇదంతా ఒక ఎత్తయితే, ఇక ఎల్ఎంఏ నేను లిటిల్ మిషన్స్ అకాడమీ పెట్టి పిల్లలకి నేర్పించిన తర్వాత హ్మ్. ఆవిడ దాకా పిల్లలు పాడింది ఆవిడ చూడడము, హుహు. మెచ్చుకోవడము, హ్మ్. పరోక్షంగా మెచ్చుకోవడము. హ్మ్. తర్వాత నేనెళ్ళి ఆవిడ కాళ్ళకి దండం పెట్టాక నన్ను బాగా దీవించడము, మెచ్చుకోవడం ఇవన్నీ ఒక ఎత్తు. హ్మ్. దాని తర్వాత నేను మా ప్రోగ్రామ్‌కి వారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఓకే. గెస్ట్‌గా, చీఫ్ గెస్ట్‌గా. హ్మ్. దాని తర్వాత దానికంటే ముందు రోజు అమ్మ మా క్లాస్‌కొచ్చి ఒక్కసారి మా గురుకులం చూడండి అని వేడుకున్నాం. ఆహ్, అంటే ఆవిడొస్తుందని గూడా నమ్మకం లేదు. ట్రై చేశాను. హ్మ్. పిల్లలందరూ ఇలా కూర్చున్నారు, నేర్చుకుంటున్నారు. మీరొచ్చి మమ్మల్ని అందరిని ఇలా ఒకసారి దీవించి వెళ్ళండి అంటే ధైర్యం చేసి అడిగాం. హ్మ్. అడిగితే ఆవిడ ఒప్పుకున్నారు. ఒక హ్మ్. 5 నిమిషాలు వస్తాను నాన్న, నాకు మళ్ళీ అలసిపోతాను నేను.
అని అప్పుడు నారాయణగూడలో మా స్టూడెంట్ వాళ్ళ ఇంట్లో కార్ షెడ్లో మా క్లాసులు అయ్యేవి. కార్ షెడ్లో ఇలా ఇంత ఉండేది షెడ్. కార్లన్నీ బయట పెట్టి మేము అక్కడ ఒక జంపకాన వేసి నేను నేర్పించేవాడిని. మా సొంత భవనం లేదు. అక్కడికి వచ్చారు, సరైన గాలి కూడా లేదు. వచ్చి 5 నిమిషాలు మాకు భయం, అమ్మ ఏమనుకుంటారు అంటే ఆమె వచ్చారు, ఎంత ఫెసిలిటీ ఎంత పెద్ద లేదు అని. పైన ఆవిడకి వాళ్ళ ఇంట్లో పైన అంతా సోఫాలు అవన్నీ ఏర్పాటు చేశాం. ఒక 5 నిమిషాలు ఇక్కడ కూర్చొని పైకి తీసుకెళ్ళి ఆవిడ కాఫీ అదంతా ఇచ్చి పంపిద్దాం అనుకుంటున్నాం. కానీ ఆవిడ పిల్లల్ని చూసి ఆ పిల్లలు పాడుతుంటే ముగ్ధులైపోయారు. అక్కడే ఉండిపోయారు, ఇంకా కదల అక్కడే కాదు, ఆవిడ వెళ్ళి పిల్లలతో కూర్చున్నారు. అది చాలా గ్రేట్. పిల్లలతో కూర్చొని వాళ్ళతో ముచ్చటిస్తూ, వాళ్ళతో కిడ్డింగ్ చేస్తూ, వాళ్ళతో పరాచికాలు ఆడుతూ, నీ పేరేంటి అంటూ, భలే పాడుతున్నారే మీరని వాళ్ళతో పాటు కలిసి పాడుతూ, అలా 5 నిమిషాలు కూర్చుంటా అన్న వాళ్ళు ఈ పొద్దున 11కి వచ్చిన ఆవిడ లంచ్ టైం అయింది. మాకు ఇది కళా నిజమా తెలీదు, మేమందరం దిగ్భ్రాంతిలో ఉన్నాం. ఆవిడేంటి మేము ఎలా అనుకున్నామంటే ఆ రోజు ఎలా అనుకున్నామంటే ఒక సరస్వతి అమ్మవారు గుళ్ళోంచి అలా వచ్చేసి నడుచుకుంటూ వచ్చి మన పిల్లల్ని వచ్చి, మనం గుడికి వెళ్తే ఆశీర్వదించే బదులు ఆ అమ్మ సరస్వతి అమ్మవారే వచ్చి పిల్లలందరినీ ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తున్నారా అనే ఫీలింగ్ అందరికి వచ్చింది. ఇప్పటికీ నాకు చెప్తుంటే ఆ దృశ్యం కళ్ళకి నాకే వచ్చి అంతసేపు ఇక్కడ ఉన్నారా. ఇదొక ఎత్తు. ఇంకా వినండి, ఆవిడ వ్యక్తిత్వం అంటే ఆవిడ ఒక చిన్న పిల్లలా ఉంటారు. ఆ చిన్న పిల్ల మనస్తత్వం. నేను ఇంత పెద్ద సింగర్ని, ఇన్ని అవార్డ్స్ వచ్చాయి, 50,000 పాటలు పాడాను అంటే, తర్వాత ఆవిడ మొత్తం 50,000 పాటల దాకా పాడారు. అప్పటికే ఎన్నో వేలు పాడుంటారు. సో నేను ఇంత పెద్ద సింగర్ని ఇన్ని లాంగ్వేజెస్లో 20 లాంగ్వేజెస్లో పాడారు. అదంతా ఏం లేదండి. ఆవిడ ఎలా అంటే ఆ పిల్లల్లా కలిసిపోయి లంచ్ టైం అయిందండి. ఇది చెప్పాలి మీకు. లంచ్ టైం అయితే ఆ పైన మేము చక్కగా పెద్ద డైనింగ్ టేబుల్ మీద చాలా ఆవిడొచ్చిందని మంచి పెద్ద వెండి కంచాలు అవన్నీ పెట్టి అక్కడ తెప్పించి పెట్టేసి, ఇంకా ఆవిడ భోంచేస్తారు అనుకోలేదు, టైం అయిపోయింది. మేము టకా అక్కడ ఏర్పాటు చేసాం భోజనాలు చేస్తే, మీరేం తింటారు అన్నారు. మేము బాక్సులు తెచ్చుకున్నాము అన్నారు పిల్లలు. అంటే అయితే పైనుంచి నాకు కూడా ప్లేట్లో పెట్టుకొని రండి అన్నారు. ఆవిడ పైకి రాలేదు, ప్లేట్లో పెట్టుకొని నువ్వేం తెచ్చావే మనము షేర్ చేసుకుందాం. ఇప్పుడు ఇది స్కూల్ అన్నమాట, మనం ఇక్కడ స్టూడెంట్స్ అనమాట, స్టూడెంట్స్ షేర్ చేసుకుంటారు కదా అని అట్లా వాళ్ళతో వాళ్ళు కూడా ఎలా తయారయ్యారంటే ఆ పిల్లలు కంఫర్ట్ జోన్లోకి వచ్చేసారు. అట్లా ఆవిడ అక్కడ భోంచేశారు పిల్లలతో కలిపి, పిల్లలతో వాళ్ళకి పెడుతూ వాళ్ళు తీసుకుంటూ. అలా అసలు ఎంత గొప్ప మనసు అయి ఉండాలి ఆవిడది, ఎంత గొప్ప హ్యూమన్ బీయింగ్ ఆవిడ. సో మీ జీవితంలో కూడా మర్చిపోలేని అనుభూతి అనుకుంటాను. ఆవిడకి నచ్చితే వస్తారండి, నచ్చని చోటికి రారు. చాలా స్వాభిమానం. సో ఎవరిని హెల్ప్ అడగరు, ఎవరిని. ఆవిడ చాలా ఒక రాణి, ఆమె ఒక క్వీన్. ఆమె మానసికంగా ఆవిడకి ఎంత ఆస్తులు ఉన్నాయో మాకు తెలియదు, కానీ ఆవిడ ఒక క్వీన్. ఆమె క్వీన్ లా బతికింది ఆమె. సో అంత అభిమానులు అందరూ ఆమె పిల్లలు అంటోళ్ళే. సో అది మాకు చాలా గుండెల్లో ఎప్పుడు ఉండిపోతుంది. నన్ను గట్టిగా పట్టుకొని ఇలా హత్తుకొని కొడుకులాగా, ఎప్పుడు బాలుగారు అలాగా హత్తుకుంటారు, జానకమ్మ గారు కూడా. ఒక పిల్లాడు, వాళ్ళ పిల్లాడైతే మనం ఎలాగో అలా హత్తుకొని, నువ్వు మంచి పని చేస్తున్నావు, చాలా మంచి పని చేస్తున్నావు, సంగీతాన్ని భావితరాలకి అందించే ప్రయత్నం కదా అది అని నాకు టిప్స్ ఇచ్చేవాళ్ళు. ఎక్కువ నాన్ మూవీ సాంగ్స్ నేర్పించు వాళ్ళకి, నాన్ మూవీ సాంగ్స్ నేర్పిస్తే వాళ్ళ ఓన్ వాయిస్ కల్చర్ డెవలప్ అవుతుంది. ఇలాంటివన్నీ ఎన్నో బాలు గారు కూడా నాకు ఎన్నో టిప్స్ ఇచ్చేవాళ్ళు చెప్పడానికి. జానకమ్మ గారు తక్కువ సార్లు కలిసాం మేము. ఆ తక్కువ సార్లే ఎంతో, తర్వాత ఎక్కడ కలిసినా, ఏ ప్రోగ్రాంలో కలిసినా కాళ్ళకి దండం పెట్టంగానే ఫస్ట్ హత్తుకుంటుంది, బిడ్డలాగా ఇట్లా దగ్గరికి తీసుకుంటుంది. మెమరబుల్ ఇన్సిడెంట్. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి నాకు. సో తర్వాత నెక్స్ట్ డే ఆ ప్రోగ్రాంలో ఒక 5 నిమిషాలు, నిన్న నేను రామాచారి స్కూల్కి వెళ్ళాను అని ఆ ఇన్సిడెంట్ అంతా చెప్పేసింది ఆవిడ అక్కడ రవీంద్ర భారతిలో. సో అలా ఆవిడతో ఆ పరిచయం. ఎక్కడన్నా షేర్ చేసుకున్నారా ఈ ఆవిడతో ఉన్న అనుబంధం? ఎవరన్నా అడిగినప్పుడు మీరు చెప్పింది? ఇప్పటివరకు లేదండి, లేదు. అంటే ఇప్పటి వరకు అలాంటి సందర్భం రాలేదు. ఇప్పుడు అమ్మ
మా భౌతికంగా పిల్లలకి లేకపోయినా మా పిల్లలు నేను ఆ, చెప్పాను పిల్లలకి. ఆవిడ నిర్యాణం చెందిన రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా మేము పాడుతూనే ఉన్నాం మా క్లాస్‌లో. మేమందరం గ్రేట్. ఆ క్లాస్‌లో కూర్చొని అలా పాడుతూనే ఉన్నాం. అమ్మ పాటలు నేర్పిస్తున్నాను, వాళ్ళతో పాడిస్తున్నాను. బా. అన్నీ ఈ పాటలన్నీ గూడా 'నడిరే ఏ జాములో', 'పగలే వెన్నెల', 'మేఘమా దేహమా మెరవకే' చాలా ఇవన్నీ ఆ పిల్లలకి నేర్పిస్తూ ఉమ్, నేను పాడుతూ నాతో పాటు వినోద్ బాబు గారొచ్చారు. ఉమ్. మేమందరం ఈవినింగ్ దాకా అలా అవును, అలా స్వరాలతో మేము పాటల స్వరాలతో అవన్నీ నివాళిని చేశాము. నివాళులర్పిస్తూ అప్పుడు సాగనంపారు. చెప్పాను పిల్లలకి, ఉమ్, అమ్మ ఆహ్, ఆవిడ సెలబ్రేట్ చేసుకున్నారు. ఆవిడ లైఫ్ మ్యూజికల్ లైఫ్ నో సెలబ్రేషన్. డౌట్. అచీవర్. అంత అచీవ్‌మెంట్ ఏ సింగర్స్‌కి 20 ఉండదండి. 20 భాషల్లో అనర్గళంగా ఎక్కడా కూడా అంటే పాటలు పాడుతూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని మన భరతగడ్డ మీద సంపాదించుకుంది కదా. యెస్. నేను పిల్లలకి అదే చెప్పానండి. ఉమ్, ఆవిడ ఒక సింగర్‌గా, మ్యూజిషియన్‌గా షీ సెలబ్రేటెడ్ హర్ లైఫ్. yes. సో, ఆవిడ సరస్వతి అమ్మవారి దగ్గర నుంచి మన దగ్గరికొచ్చింది. ఆ అమ్మ దగ్గర నుంచి మన దగ్గరికొచ్చి, మన కోసం ఈ స్వరామృతాల్ని మనకిచ్చి, మనం బతకడానికి కావాల్సినన్ని పాటలిచ్చి, ఆవిడ మళ్ళీ ఆ అమ్మ దగ్గరికెళ్ళిపోయింది. సరస్వతి అమ్మ దగ్గరికెళ్ళిపోయింది. అని ఆవిడ పాటలు పాడుకోవడమే మనం ఆమెకిచ్చే నివాళి. నివాళి. అని నేను ఏం డిసైడ్ చేసుకున్నానంటే, ఈ మహానుభావులు ఘంటసాల గారు, బాలు గారు, సుశీలమ్మ గారు, జానకమ్మ గారు, లతా మంగేష్కర్ గారు, మొహమ్మద్ రఫీ గారు, కిషోర్ కుమార్ గారు, యేసుదాస్ గారు, వీళ్ళందరి పాటలు నేను మనకు క్లాసికల్ మ్యూజిక్‌లో ఒక కీర్తనలు వర్ణాలు ఎలా నోటేషన్‌తో నేర్పిస్తారో, ఉమ్, ఆ క్లాసిక్స్ అన్నీ గూడా వాళ్ళ పిల్లలకి నేర్పించి వాళ్ళతో పాడించడమే వాళ్ళకి నేను చేసుకునే సేవ అనే భావంతో ఆ పాటలన్నీ గూడా మొత్తం తప్పులు లేకుండా నోట్స్, వాళ్ళ పాటలన్నీ నొటేషన్ రాసుకొని, ఉమ్, ఆ పిల్లలకి ఆ పాటలో ఏ రాగం ఉంది, ఏ భావం ఉంది, ఏ క్యారెక్టర్ ఏ సందర్భంలో పాడుతుంది అని చెప్పి, ఆ పిల్లలు తప్పులు లేకుండా రేపొద్దున జానకమ్మ గారి పాటలు, మిగతా ఆ పెద్దల పాటలన్నీ పాడుతుంటే, అదే వాళ్ళకి, వాళ్ళ పాదాలకి నేను సమర్పించుకునే ఒక కృతజ్ఞతాంజలి.